చూడండి మనకి ఏ బి పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ ఛార్జ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చి 2a అన్నాం. ఇప్పుడు ఫ్రమ్ ఆరిజిన్ నుంచి సంథింగ్ p అనే పాయింట్ తీసుకుంటాం ఆ డిస్టెన్స్లో. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం అనుకోండి, ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో తీసుకున్నాం అంటే r అనే డిస్టెన్స్లో తీసుకున్నాం. ఫ్రమ్ ఆరిజిన్ నుంచి p అనే పాయింట్కి గల డిస్టెన్స్ r. ఓకేనా? అంటే ఇక్కడ మధ్యలో ఎక్కడైనా మిడిల్ పాయింట్లో సంథింగ్ d సంథింగ్ c. ఓకేనా? అంటే ఏంటంటే అలాంగ్ పీడీ డైరెక్షన్ అని తీసుకుంటాం. అంటే ఈ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు నెక్స్ట్ అలాగే పీసీ డైరెక్షన్ అటువైపు తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఏ దగ్గర నెగిటివ్ ఛార్జ్, బి దగ్గర పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ రెండు ఛార్జెస్ని సెపరేట్ చేసే డిస్టెన్స్ వచ్చి 2a. ఓకేనా? అలాగే ఫ్రమ్ ఆరిజిన్ నుంచి ఏ పాయింట్కి డిస్టెన్స్ a అండ్ ఆరిజిన్ నుంచి బి పాయింట్కి డిస్టెన్స్ a. ఆరిజిన్ నుంచి సంథింగ్ p అనే పాయింట్ని తీసుకుంటున్నాం. ఎంత డిస్టెన్స్ అంటే r డిస్టెన్స్లో తీసుకుంటున్నాం. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాలిక్యులేట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ డైపోల్. తెలుగు మీడియం వాళ్ళు చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ ఆఫ్ యాక్సియల్ లైన్ అన్నా కదా, అంటే భూమధ్య రేఖ వద్ద దాని యొక్క ద్విధ్రువ భ్రామకం. ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ద్విధ్రువ భ్రామకం. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P. Magnetic field at point, magnitude of the electric field P. At point P along minus q direction. along ఏ డైరెక్షన్లో చూస్తాం? మైనస్ q. along మైనస్ q magnitude of the electric field at a point P along మైనస్ q. ఓకేనా? మ్యాగ్నిట్యూడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎక్కడ కాలిక్యులేట్ చేస్తామంటే ఎట్ పాయింట్ P దగ్గరికి. అంటే ఇప్పుడు మనకి ఏ నుంచి Pకి వెళ్తున్నాం. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ కావాలి. ఈ టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం మనం? ఏ నుంచి పీకి డిస్టెన్స్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ నుంచి ఓకి డిస్టెన్స్ ఏ, అలాగే ఓ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత? ఆర్. ఓకేనా? ఆర్ అయితే మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రమ్ ఏ నుంచి పీకి టోటల్ డిస్టెన్స్ కావాలంటే కనుక ఏమవుతుంది? ఏ ప్లస్ ఆర్ ప్లస్ ఏ. అంతే కదా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చాక్ పీస్ తీసుకున్నాను. ఈ చాక్ పీస్ తీసుకున్నప్పుడు ఈ చాక్ పీస్ నుంచి ఈ చాక్ పీస్ మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చి ఇక్కడ నుంచి హాఫ్ డిస్టెన్స్ 2 సెంటీమీటర్స్, హాఫ్ నుంచి రిమైనింగ్ డిస్టెన్స్ 3 సెంటీమీటర్స్ అన్నాను అనుకోండి. టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తారు మీరు? 2 + 3 చేస్తారు, అంటే 5 సెంటీమీటర్స్ అని వస్తుంది. సేమ్ అలాగే మనకి ఆరిజిన్ ఇక్కడ నుంచి ఏ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్కి, ఏ అనే పాయింట్ నుంచి ఓ అనే పాయింట్కి డిస్టెన్స్ ఏ, అలాగే ఓ అనే పాయింట్ నుంచి పి అనే పాయింట్కి డిస్టెన్స్ ఆర్. అయితే మనకి ఏమవుతుంది? టోటల్ డిస్టెన్స్ కావాలంటే ఆర్ ప్లస్ ఏ కదా. సో ఇక్కడే టోటల్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాలిక్యులేట్ చేస్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి మనకి ఇంతకు ముందే చెప్పాం మనం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E = 1/4πε0 × Q/r² కదా. సో అదే రాస్తాం ఎట్ పాయింట్ ఏ, ఈ సఫిక్స్ ఏ అంటే అట్ పాయింట్ ఏ దగ్గర తీసుకుంటాం. EA = ఏంటంటే 1/4πε0 × Q ఛార్జే కదా, Q/r². r² అంటే టోటల్ డిస్టెన్స్. ఇప్పుడు చెప్పాను కదా నేను, మొత్తం టోటల్ డిస్టెన్స్ ఏ నుంచి పీకి డిస్టెన్స్ ఎంత అవుతుంది? r + a. చెప్పాను కదా టోటల్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మొత్తం వేస్తామని. సో r + a హోల్ స్క్వేర్. ఇదేంటంటే ఎలాంగ్ PC అంటే r + a హోల్ స్క్వేర్. ఏ డైరెక్షన్లో తీసుకున్నాం? ఎలాంగ్ ఈ డైరెక్షన్లో, DP డైరెక్షన్లో వచ్చింది. DP ఎలా DP. నెక్స్ట్ ఏం చేస్తాము? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ P ఎట్ +Q. +Q అంటే B నుంచి పీకి గల డిస్టెన్స్. ఎక్కడి నుంచి? B నుంచి పీకి డిస్టెన్స్ కావాలి. అంటే మనకి ఏ నుంచి Bకి డిస్టెన్స్ తెలుసు, అలాగే ఓ నుంచి పీకి డిస్టెన్స్ తెలుసు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓ నుంచి Bకి డిస్టెన్స్ ఏ, ఓ నుంచి పీకి డిస్టెన్స్ ఆర్. అలా అయినప్పుడు BP డిస్టెన్స్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చాక్ పీస్ తీసుకున్నాను. ఈ చాక్ పీసు
టోటల్ డిస్టెన్స్ వచ్చి ఆర్ అన్నాను. టోటల్ డిస్టెన్స్ ఆర్ అంటే ఎక్కడి నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ ఆర్ అన్నాను. అలాగే ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏ అన్నాం సగానికి. రిమైనింగ్ డిస్టెన్స్ కావాలంటే ఏం చేస్తాం, టోటల్ డిస్టెన్స్ మైనస్ ఈ డిస్టెన్స్ చేస్తే ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ చాక్ పీస్ పొడవు 5 సెంటీమీటర్లు అన్నాను. 5 సెంటీమీటర్లు అయినప్పుడు ఇక్కడ నుంచి హాఫ్కి దాని యొక్క లెంగ్త్ 3 సెంటీమీటర్స్ అని చెప్పాను. అయితే ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అని అడిగారు అనుకోండి. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అంటే ఏం చెప్తారు, 5 మైనస్ 3 చేస్తే 2, అంతే కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే టోటల్ డిస్టెన్స్ మైనస్ దిస్ డిస్టెన్స్ అప్పుడు ఏమవుతుంది, రిమైనింగ్ డిస్టెన్స్ వస్తుంది. అంటే ఏమవుతుంది అప్పుడు మనకి ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు ఎట్ పాయింట్ బి దగ్గర. ఎట్ పాయింట్ ఏ దగ్గర అయితే ఎంత అయింది, 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అయింది. ఓకేనా, సేమ్ అలాగే రాయండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ point P along plus Q. Magnitude of electric field at point P along plus Q direction. ఓకేనా, ప్లస్ క్యూ డైరెక్షన్లో తీసుకుంటే ఈ బి, ఇక్కడ ఈ ఏ అయితే ఇక్కడ ఏమవుతుంది ఈ బి. ఈబి ఈక్వల్ టు 1/4πε0 1/4πε0 ఇంటూ క్యూ బై ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ ఆర్ మైనస్ దిస్ డిస్టెన్స్ ఏ. సో ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇదేంటంటే ఎలా ఏ డైరెక్షన్, ఈ డైరెక్షన్ పీసీ డైరెక్షన్. ఎలా పీసీ డైరెక్షన్, ఎలా పీసీ డైరెక్షన్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నిట్యూడ్ అంటే లేదంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైపోల్ మూమెంట్ తీసుకున్నా ఓకేనా. అంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలనుకోండి ఈ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఈబి మైనస్ ఈఏ. అంటే రిజల్టెంట్ కావాలంటే ఏం చేస్తాం, ఒక దాంట్లోంచి ఒకటి లెస్ చేస్తాం. కాబట్టి ఈ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది ఈబి మైనస్ ఈఏ. ఈబి మైనస్ ఈఏ. ఈబి ఎంత మనకి 1/4πε క్యూ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. క్యూ బై 4πε0 ఇంటూ 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఈఏ ఎంత 1/4πε ఇంటూ క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, చూడండి ఈబి ఈక్వల్ ఎంత 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్ అలాగే ఈఏ ఎంత 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిలోని కూడా మనకి క్యూ బై 1/4πε0 అనేది కామన్ ఉంది. ఓకేనా, అంటే ఏం చేస్తాం మనం క్యూ బై 1/4πε0 అనేది కామన్ తీసుకుంటే కనుక దీంట్లో ఏముంటుంది ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, దాంట్లో ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, చూడండి ఏమని చూడండి. ఇప్పుడు ఈ ఈక్వల్ టు క్యూ బై 4πε0 ఇంటూ 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అంతే కదా, ఏముంది మనకి ఇక్కడ ఈ ఈక్వల్ టు క్యూ బై 1/4πε0 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది ఇంకా 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఈ పక్కన ఏం మిగిలింది 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు మనకి ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, అంటే ఏమవుతుంది క్యూ బై 4πε0 ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అది ఎల్సిఎం, అంతే కదా. అంటే ఏంటి ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. అప్పుడు ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ లో 1 టైం పోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ నెక్స్ట్ అలాగే ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ 1 టైం పోతుంది. ఇంకేం మిగిలింది ఇక్కడ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. అది మనకి
ఓకేనా. అంటే ఏమొచ్చింది మనకి Q/4πε0 ఇంటూ r+a² మైనస్ r-a² బై r+a² ఇంటూ r-a². ఇప్పుడు అది a+b² ఫామ్లో ఉంది కదా. అంటే ఏం రాయొచ్చు మనం a² + b² + 2ab. నెక్స్ట్ అలాగే ఇది a-b² ఫామ్లో ఉంది r-a. సో అదేమవుతుంది r² + a² మైనస్ 2r. సేమ్ అదేవిధంగా రాస్తే కనుక Q/4πε0 ఇంటూ a+b² r+a² అంటే ఏమవుతుంది r² + a² + 2ra. 2ra మధ్యలో మైనస్ ఉంది చూడండి. మైనస్ రాసుకుని అప్పుడు r-a² ఫార్ములా రాసుకోండి. ఓకేనా. మైనస్ r² మైనస్ 2ra ప్లస్ a² బై r-a² ఇంటూ r+a². ఓకేనా. అంటే ఏమైంది ఇక్కడ మనకి r+a² మైనస్ మైనస్ r-a² అది a-b² ఫామ్లో ఉంది. a-b² ఫామ్లో ఏంటి మనకి a² మైనస్ 2ab ప్లస్ b². సో r² మైనస్ 2ra ప్లస్ a² అయింది. ఇప్పుడు మైనస్ అప్లై చేద్దాం దీనికి. మైనస్ ఆఫ్ r² మైనస్ r² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ra మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a² అవుతుంది. ఓకేనా. చూడండి Q/4πε0 r² ప్లస్ a² ప్లస్ 2ra. ఇది మామూలుగానే రాసేసుకుంటాం. r² ప్లస్ a² ప్లస్ 2ra మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ r² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2ra మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ a² బై ఇది చూడండి కింద మనకి r-a² ఇంటూ r+a². అది ఏ ఫామ్లో ఉందంటే a² b² ఫామ్లో ఉంది. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటాం. a² b² ఎలా రాసుకోవచ్చు ab² కింద రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు r-a ఇంటూ r+a² కింద రాసుకోవచ్చు. ఓకేనా. a² ఇంటూ b² ఫామ్లో ఉంది. దాన్ని ab² కింద రాసుకోవచ్చు. అంటే r+a² ఇంటూ r-a² ఉంది. అంటే r+a ఇంటూ r-a² రాసుకోవచ్చు. అంటే ఏమవుతుంది r-a ఇంటూ r+a². ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఏ ఫామ్లో ఉంది ఇది a+b ఇంటూ a-b ఫామ్లో ఉంది. a² మైనస్ b² అంటే r² మైనస్ a² అవుతుంది. నెక్స్ట్ అలాగే పైన ఏమున్నాయంటే క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ప్లస్ r² మైనస్ r², అలాగే ప్లస్ a² మైనస్ a² అవి క్యాన్సిల్ అవుతాయి. చూడండి అంటే ఇంకేముంది ఇక్కడ ప్లస్ 2ra ప్లస్ 2ra ఉంది. 2ra ప్లస్ 2ra 4ra కదా. Q/4πε0 ఇంటూ 2ra ఇదే ఫామ్లో ఉందన్నాను. a+b ఇంటూ a-b కదా. సో a² మైనస్ b² అంటే r² మైనస్ a². ఓకేనా. Q/4πε0 ఇంటూ 2ra బై r² మైనస్ a². ఇదంతా ఏంటి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E అంతే కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈక్వల్ టు Q/4πε0 ఇంటూ దట్. అంటే ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మనకి 2ra అయింది ఇక్కడ Q. ఓకేనా. అంటే ఏం చేస్తామంటే 2r² మైనస్ a² కదా. ఇక్కడ ఏం తీసుకుంటామంటే r ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ a అని తీసుకుంటాం. అంటే r అనేది a కన్నా చాలా చాలా పెద్దదని తీసుకుంటాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ a² టర్మ్ని మొత్తం నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే r ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ a. r అనేది a కన్నా చాలా చాలా పెద్దదని తీసుకుంటే కనుక a² అనేది చాలా చిన్నది. చాలా చిన్నది అంటే దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే a ఈజ్ నెగ్లెక్టబుల్. అంటే a నెగ్లెక్ట్ చేస్తే a² కూడా నెగ్లెక్ట్ అయినట్టే కదా. దెన్ a² ఈజ్ నెగ్లెక్టెడ్. a² ఈజ్ నెగ్లెక్టెడ్. a² ఏం చేస్తాం మనం నెగ్లెక్ట్ చేస్తాం. అంటే ఏమవుతుంది అప్పుడు ఇప్పుడు E ఈక్వల్ టు ఓకేనా. అంటే ఏమైంది ఇక్కడ మనకి r ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ a. r అనేది చాలా పెద్దది కింద తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏం చేస్తాం ఇక్కడ a² ప్లేస్లో టోటల్ 0 రాసుకుంటాం. ఓకేనా. అంటే ఏముంటుంది అప్పుడు ఇక్కడ E ఈక్వల్ టు Q/4πε0 Q/4πε0 ఇంటూ ఇక్కడ మనకి 2ra ప్లస్ 2ra అంతా 4ra కదా.
4RA బై ఆర్ స్క్వేర్, ఓన్లీ ఆర్ స్క్వేర్ తీసుకుంటాం, ఏ స్క్వేర్ మొత్తం డిలీట్ అయిపోతుంది, 0 అయిపోతుంది. సో ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే మనం 4RA ఉంది కదా, దీన్ని 2 ఇంటూ 2RA కింద రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ 2RA అంటే ఏం రాస్తామంటే దాన్ని 2 ఇంటూ 2AQ అంటే 2R ఇంటూ 2AQ కింద రాసుకోవచ్చు. బై 1/4πε0 ఇంటూ ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా, అంటే ఆర్ పవర్ ఎంత అవుతుంది బై 4 కదా, బై 4πε0 ఇంటూ ఆర్ పవర్ 4 అంతేనా. ఇక్కడ మనకి 4ని 2 ఇంటూ 2 కింద రాసుకున్నాం అంతే. ఇక్కడ మనకి 2AQ ఒక చోట ఎందుకు రాశానంటే ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ పీని ఎలా డిఫైన్ చేస్తామంటే 2AQ కింద డిఫైన్ చేస్తాం. ఓకేనా, అంటే ఏమవుతుంది ఇక్కడ P ఈక్వల్ టు 2AQ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ద్విధ్రువ భ్రామకం P ఈక్వల్ టు ఏంటంటే 2AQ. అంటే మనకి ఇక్కడ ఏమైంది ఇప్పుడు 2R ఇంటూ 2AQ బై 4πε0 ఇంటూ ఆర్ పవర్ 4. ఇక్కడ పైన 2R ఉంది కదా, ఆర్ పవర్ 4లో 3 టైమ్స్ పోతుంది ఇంకా, అంటే ఏం చేస్తాం ఇక్కడ ఆర్ని దీంట్లో 3 టైమ్స్. ఓకేనా, అంటే ఏమైంది అప్పుడు 2 ఇంటూ 2AQ బై 4πε0 ఇంటూ ఆర్ క్యూబ్ ఉంటుంది. ఓకేనా, అంటే ఏం చేస్తాం మనం 2 ఇంటూ 2AQ బై 4πε0 ఇంటూ ఆర్ క్యూబ్, 4πε0 ఇంటూ ఆర్ క్యూబ్. అర్థమైంది కదండి. ఒకసారి ఇక్కడ చూసుకోండి, Q ఇంటూ 4ARని మనం ఎలా రాసామంటే 2 ఇంటూ 2AR 2 ఇంటూ 2R ఇంటూ 2AQ కింద రాసాం. ఎందుకనంటే 2AQ ఏంటంటే డైపోల్ మూమెంట్ P. సో ఇక్కడ 2AQ ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తామంటే డైపోల్ మూమెంట్ P సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకి 2 ఇంటూ 2AQ అంటే ఏంటి డైపోల్ మూమెంట్ P కదా, సో P బై 4πε0 ఇంటూ ఆర్ క్యూబ్, 1/4πε0 ఇంటూ ఆర్ క్యూబ్. ఓకేనా, అంటే చూడండి ఒకసారి మనకి టోటల్ ఈ ఈక్వల్ టు వచ్చింది ఎంత Q బై 4πε0 ఇంటూ 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, దాని నుంచి మనం ఎల్సిఎం కట్టాం, ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. దాంట్లో క్యాన్సిల్ అయితే కనుక మనకి ఏమవుతుంది ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. దాని నుంచి ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్కి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్కి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకేనా, కింద ఏమైందంటే ఇది ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ ఫార్ములా ఉంది, దీన్ని ఏబి హోల్ స్క్వేర్ కింద రాసాం, ఆర్ ప్లస్ ఏ ఇంటూ ఆర్ మైనస్ ఏ. మళ్ళీ ఇక్కడ ఇది ఏ ఫార్ములా ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది, దానికి ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది రాసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ ఏ, అంటే ఓన్లీ ఏ స్క్వేర్ టర్మ్స్ మాత్రం మొత్తం నెగ్లెక్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే ఏ స్క్వేర్ మొత్తం టోటల్ 0 అయిపోతుంది. అంటే ఏమైంది ఇప్పుడు ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏం చేసామంటే Q ఇంటూ 4RA ఉంది, దాన్ని మనం ఏం చేసామంటే 2R ఇంటూ 2AQ కింద రాసుకున్నాం. సేమ్ అదే కదా వస్తుంది, 2 ఇంటూ 2 4RAQ అదే కదా మిగిలింది ఇంకా. సో దాన్ని అలా డివైడ్ చేసుకున్నాం, ఎందుకనంటే 2AQ అనేది ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P కాబట్టి. సో ఇక్కడ మనకి P 2AQ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అంటే P సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. P సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమైంది మనకి 2P బై 4πε0 ఇంటూ ఆర్ క్యూబ్ వచ్చింది. ఓకేనా, ఇది యాక్సియల్ లైన్కి. ఓకేనా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ యాక్సియల్ లైన్కి మొత్తం ఇదంతా డెరివేటివ్ చేయాలి. అంటే ఎట్ పాయింట్ ఏ తీసుకుంటారు, ఎట్ పాయింట్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ ప్లస్ ఏ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. అదే అట్ పాయింట్ బి దగ్గర తీసుకుంటే కనుక అట్ పాయింట్ బి 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా, అంటే అట్ పాయింట్ ఏకి ఆర్ ప్లస్ ఏ అవుతుంది డిస్టెన్స్, అట్ పాయింట్ బికి డిస్టెన్స్ ఆర్ మైనస్ ఏ అవుతుంది. ఓకేనా, సో ఆ డిస్టెన్స్ని తీసుకుని రెండింటికి రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ ఈక్వల్ టు ఈబీ మైనస్ ఈఏ చేస్తాం. ఈబీ ఏంటి ఈఏ ఏంటి ఆ విధంగా రాస్తాం. ఓకేనండి, డెరివేషన్ మీరు చూసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అలాగే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్, ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తాం మనం దీంట్లో. అవి యూజ్ చేస్తే కనుక మీకు చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా, చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. అర్థమైందండి, ఇది మాత్రం నాకు కంపల్సరీ అసైన్మెంట్ సబ్మిట్ చేయండి, ఎందుకంటే ఇది 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇందాక చెప్పిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ 4 మార్క్స్కి అది కూడా
అది అసైన్మెంట్ రాయండి. నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యాక్సియల్ లైన్, భూమధ్య రేఖ వద్ద ద్విధ్రువ భ్రామకం. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఏం చేస్తానంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఈక్విటోరియల్ లైన్ మీద ఎలా ఉంటుందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా. బాయ్.